ఎంత పెద్ద కార్యమైనా చేస్తాడు. రైట్. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు విన్న మాటలు వారి హృదయాల్లో నాటని. నువ్వు బలవంతుల దేవుడవు కాదు, బలహీనుల దేవుడవు. తెలివిగల్లోళ్ళ దేవుడవు కాదు, అమాయకుల దేవుడవు. నేను మంచోడిని అనుకున్నోళ్ళ దేవుడవు కాదు, నేను బలహీనుడిని, చెడ్డవాడిని, పాపిని అనుకున్న వాళ్ళ దేవుడు. ఈరోజు మా బిడ్డలకి 3 అద్భుతమైన విషయాలు బయలుపరిచాం. ఇవి వారి హృదయాల్లో తీర్మానం చేసుకొని నిన్ను ఆశ్రయించడానికి ఫిక్స్ అయ్యారు. బిడ్డల్ని దీవించు, దర్శించు, బలపరచు, అభిషేకించు. రోగాలతో వచ్చిన వాళ్ళ రిపోర్ట్స్ మారిపోవాలి. అద్భుతాలు జరగాలి వారి ఎడల. నాకు తెలిసింది నిన్ను అడగటమే ప్రభు, నీకు మొర్ర పెట్టడమే ప్రభు. నీ బిడ్డలు నీ పాదాలను ఆశ్రయిస్తుండగా వారి ఎడల నీ అద్భుత కార్యాలు జరగనివ్వు, ఆశ్చర్య కార్యాలు జరగనివ్వు. ఎన్ని రకాల రోగాలతో కలిగి ఉన్నారో ఆ రోగాలు యేసు నామములో వారిని విడిచిపోవునుగాక. వారి సర్వ శరీరాలు ఆరోగ్యవంతం కావాలి. వారి మీద ఉన్న అప్పుల భారము, ప్రతి భారము నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో కొట్టివేయబడాలి. సమృద్ధి కలగాలి, సమృద్ధి కలగాలి, సమృద్ధి కలగాలి. ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ బలహీనులుగా ఉన్న బిడ్డల్ని నీ అభిషేకంతో నింపు. ఈరోజు ఒప్పుకుంటున్నారు మేము బలహీనులమని. నీ బలముతో, నీ శక్తితో, నీ అభిషేకంతో, నీ జీవంతో నింపు. నిన్ను నమ్ముచుండగా వారిని స్థిరపరచు, మమ్మల్ని స్థిరపరచు. మా బిడ్డలను, సేవకుల్ని, విశ్వాసుల్ని, పరిచారకుల్ని బలపరిచి గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించు. అన్ని విధాల నీ కృప పొందాలి. మేము కనికరించి మమ్మల్ని బలపరిచి అభిషేకించి ఆశీర్వదించమని. కేసుల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం ఇవ్వు, ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి సఫలతనివ్వు. గర్భవతులు శ్రేష్టమైన ఫలం పొందడానికి సహాయం చేయి. గొడ్రాండ్రకు పిల్లలను ఇవ్వు, అవివాహితులకు వివాహాలు జరగనివ్వు. అయ్యా కనికరించి బిడ్డలందరినీ నీ దీవెనలతో నింపమని. మళ్ళా నీ బిడ్డలు వచ్చి పర్టికులర్గా వాళ్ళు పర్సనల్గా నీకు మొర్రపెట్టుచుండగా ఏ సంగతులు చెప్తారో వాటన్నిటికీ జవాబులు దయచేయమని. దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ బిడ్డను ఒట్టి చేతులతో పంపొద్దు, రిక్త హస్తాలతో పంపొద్దు. సమృద్ధి ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈరోజు అనేక మంది త్రాగుబోతులకు మారు మనసు పొందాలి. రకరకాల పాపాల్లో ఉన్నవాళ్ళు మారు మనసు పొందాలి. ఇంకా అనేక రక్షణకు రావాలి. కృప చూపు. యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య నానాటికి బలాభివృద్ధి చెంది విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగి అన్య జనుల్లో అనేక మందిరాలు స్థాపించబడి తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు, పరభాష కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లో కూడా ద్వారాలు తెరవబడి అనేక సంఘాలు కట్టబడినట్టు నా తండ్రి క్రియ చేయును గాక. యేసు నామములో జరుగును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి గొప్ప అద్భుతాలు జరిగించు. నీ బిడ్డల విశ్వాసము ద్వారా అనేక కార్యాలు పొందుకోవాలి. ప్రార్థించడం ద్వారా అనేకం స్వతంత్రించుకోవాలి. మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రం. మాలో నువ్వే ఉండి జయిస్తున్న దేవానికి స్తోత్రం. మాలోనికి నువ్వు వచ్చి స్వస్థపరుస్తున్న దేవానికి స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధతలో నిలుపుతున్న దేవానికి స్తోత్రం. మమ్మల్ని శోధించే దురాత్మ శక్తులను వెళ్ళగొడుతున్న దేవానికి స్తోత్రం. మంత్ర ప్రయోగాలను నాశనం చేస్తున్న దేవానికి స్తోత్రం. ఇక్కడున్న బిడ్డలు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ కూడా దర్శిస్తున్న దేవానికి స్తోత్రం. వారి ప్రయత్నాలు, వారి ప్రార్థనలు నీవు ఆలకించి వారికి ప్రత్యుత్తరం ఇస్తున్న దేవానికి స్తోత్రం. వారి కన్నీరు తుడుస్తున్న దేవానికి స్తోత్రం. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, బిడ్డలు అందరినీ కూడా ఈ దీవెనలతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు సాయము కలుగజేయులే నీకు గాయము
దాచును నీకు యేసయ్య, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచే సుపై నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకో. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా 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 యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. ఆమేన్. నేను నిలవలేని వాడినే, కానీ ఆయన నన్ను నిలబెట్టగల సమర్థుడు. నేను ఆయనను నమ్మి ఆయనను బట్టి ముందుకు వచ్చానని ముందుకు వచ్చేసరి బిడ్డలు. నాకైతే చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది. ఒక్క పాపి రక్షణ పొందితే ఎంత సంతోషమో పరలోకంలో. మీరేమో 2 సచ్చుదేవలు కొట్టి వదిలేశారు. అవునండి.